హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనము ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా. ఇన్విజిబుల్ పైపింగ్తో పాటు ఇన్విజిబుల్ షోల్డర్ అన్నట్టు, షోల్డర్ కూడా మనకు కనబడకుండా చూడండి. ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో నేను ఇలా అతకబెట్టిన ఇది చూపి. ఇక్కడ ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది ఇలా వెనకది వెనకకు ముందుకంటే మనం షోల్డర్ ముందే జాయింట్ వేయాలి. ఇది ఇన్విజిబుల్ షోల్డర్ అంటారు. ఇది చూడండి, జాయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా షోల్డర్ జాయింట్ వేసేయాలి. చేసేటప్పుడు నేను ఆల్రెడీ షార్ట్ పెడుతున్నా, షార్ట్లో ఎలా అతకబెట్టిందో చూపించిన, మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఓన్లీ ఈ షోల్డర్ అతకబెట్టేది షార్ట్ చేసిన అది చూడండి. నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది పక్కకు పెట్టేసేయండి. పెట్టేసి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నది కదా, ఈ లైనింగ్ తీసుకోండి. తీసుకున్నాక ఒక్కసారి మనం ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. పైపింగ్ రెడీ చేసుకోవడము ఇగో చూడు, దగ్గరికి పెట్టు, ఇలా చూడు ఇగో. ఇప్పుడు సింగిల్ పాదం మీద మన క్లాత్ కొంచెం చిన్న కట్ చేసుకోండి, వేస్ట్ కాకుండా. ఇలా సింగిల్ పాదం మీద కాకుండా డబుల్ పాదం మీదనే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తున్నా నేను చూడండి. ఇగో పైపింగ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని ఇలా రెడీ చేయండి. ఎంత బాగా సెట్ చేసుకునే, నేను ఇలా ఈ పాదంని సెట్ చేసుకునేది కూడా మీకు వీడియో ఆల్రెడీ పెట్టిన, ఎలా సెట్ చేసుకోవాలనేది. ఎవరికన్నా నాకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ అనేది ఇలా చిన్నగా, అంటే మనం పాదం ఎంతట కుట్టు అంతే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడు. ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం సీదా మీద పెట్టుకోవాలి ఈ క్లాత్. ఇది మర్చిపోవద్దు అస్సలు. ఉల్టా మీద పెట్టినామనుకో అయిపోయినట్టే. ఇక సీదా మీద ఈ పైపింగ్ని పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ వస్తే ఇలా సెట్ చేసుకోండి. సీదా మీద మనం పైపింగ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ పైపింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నా, దగ్గరికి పెట్టి చూపి. వేయద్దు ఇప్పుడు అన్నీ అప్పటికే. నేను చెప్తా కదా నీకు. ఇగో పైపింగ్ రెడీ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఇగో పాదంను ఇప్పటివరకు ఇటు ఉంది, ఇప్పుడు ఇటు జరుపుకుందాం. ఎలా సెట్ చేస్తున్నాం చూడండి. పాదము ఇటు జరుపుకుంటే మనకు పైపింగ్ ఇటు వస్తుంది అన్నట్టు. సెట్ కాకపోతే పైపింగ్ మీద పడుతుంది అన్నట్టు, అంటే మన థ్రెడ్ మీద పడుతుంది. అలాంటప్పుడు మనం థ్రెడ్ మీద పడకుండా చూడాలి. ఏం చేస్తున్నావు విజయ? చెయ్యి, మార్కింగ్ మొత్తం అయిపోవాలి. నీవు కూడా నాగలక్ష్మి అయ్యో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళండి. కుట్టేటప్పుడు కూడా మన పైపింగ్ కరెక్ట్ రాకపోతే కరెక్ట్ రాదు అస్సలు. ఇలా టర్న్ చేసుకుంటూ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోండి. ఇక రెడీ చేసుకుంటప్పుడే కరెక్ట్ వచ్చింది అనుకో మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా పక్క నుంచి వెళ్ళే విధంగా దారం చూసుకోవాలి. ఈ పెట్టేది కూడా మనకు టెన్షన్ అంతా పెట్టుకోవాలి. ఇది ఒక్కటి వేసిస్తే మొత్తం బ్లౌజ్ కుట్టుకోవచ్చు నువ్వు. చిన్నగా 10 మినిట్స్లో అయిపోతుంది మనకు. ఈ చిన్నగా పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ అంతా అసలు ఇబ్బంది అనిపించదు. ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే నీట్గా లుక్ కూడా అనిపిస్తుంది. బోటిక్ మోడల్లో పైపింగ్ వేస్తారు కదా, మనకు 10-50 రూపాయలు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నువ్వు ఒక్కటి ఇది నేర్చుకో సార్. మన షాప్లో నేర్చుకునే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో మీకు కూడా వీడియోలు అలాగే పెడుతున్నాను. ఆ నేర్చుకునే విధానంలో వాళ్ళు ఏమేమి ఇంకా నాతోటి చేపిస్తున్నారో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసేటప్పుడు కూడా వీడియో చేస్తాను నేను ఇది, ఎందుకంటే మీకు అర్థం కావాలి. మరి వాళ్ళకు రావాలి, మీకు కూడా రావాలి. నెక్స్ట్ బ్లౌజ్ నువ్వే పైపింగ్ చేయాలి సర్లా. ఇక్కడనే చెయ్యి. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. మనం పట్టి వరకు మొత్తం రౌండ్ అయిపోయింది. చూడిపి ఇట్లా చూపి రౌండ్ మొత్తం నెక్ వేసేసినాను చూడండి. ఇలా వేసిన తర్వాత ఇది ఇలాగే ఉంచాలి మనకు కనబడేటట్టు ఉంచి ఇప్పుడు
ఇది మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా, ఉల్టా కుట్టేసినాం కదా, ఈ కుట్టేసింది మీదికి మనకు కనబడాలి. మళ్ళీ నేను చెప్పిన చూడు ఇంతకుముందు సీదా సీదాలు ఒకవైపు ఆనాలి అని, అరచేతులు ఆనాలి అన్నట్టు. అంటే ఈ సీదా సీదా ఆనాలి. ఆనేటప్పుడు ఏం చేయాలంటే ఈ షోల్డర్లు ఉన్నాయి కదా, ఈ షోల్డర్లు ఫీట్ అతకబెట్టింది అవి రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని వీళ్ళు నాగలక్ష్మి 2-3 సూదులు ఇవ్వు. ఇక్కడ మనం కరెక్ట్గా పిన్ పెట్టుకోవాలి ఇలాగా. ఇలాగా ఇప్పుడు ఇలా తిప్పుకో కావాలంటే కదా, ఇలాగా. ఇక్కడ షోల్డర్లు ఎలా ఉన్నాయి, 2 సేమ్గా ఈ సేమ్ పెట్టుకొని ఇక్కడ పిన్స్ పెట్టుకో. ఇంకా ఉన్నాయా, ఇంకా ఉంటాయి ఇలాగా. ఫీట్ మాత్రం కరెక్ట్ ఉండాలి మనకు. పిన్స్ కంపల్సరీ, ఎవరైనా ఎంత మంచి గుట్టొచ్చిన వాళ్ళైనా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఫీట్ సర్దుకొని ఇలా పెట్టేసుకో, సర్దుకో ఇలాగా ఇలాగా. చాలు, ఇంకా నువ్వు పేపర్ తోటి కట్ చేయిపో నువ్వు. ఇక నెక్స్ట్ ఇగో ఇలా వెనక ఇవి సర్దుకోవాలి. ఇవి సర్దుకోవడంలోనే ఉంటుంది ఫినిషింగు. నువ్వు ఎక్కువ తక్కువ వేసినావు అనుకో లేచి నిలబడు, ఎక్కువ తక్కువ వేసినావు అనుకో మంచిది కరెక్ట్గా లేచి నిలబడు. ఇట్లా అట్లా. ఇప్పుడు చూడు దగ్గరికి రావాలి. ఇట్లా మంచిగా పైకి వెళ్ళి తిప్పకు, ఇట్లా రావాలి. చూడు ఇలాగా, ఇలా తెలిసిపోతుంటుంది వాళ్ళకు. ఇలాగా కరెక్ట్ వచ్చింది చూడు, వచ్చిందా? ఈ క్లాత్ ఎక్కువనే ఉండాలి. మళ్ళీ నువ్వు దగ్గర జరుపుకొని వేసినావు అనుకో మొత్తం ఫరక్ అయిపోయి మిగిలిపోతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ పెట్టుకోమన్నా. నీకు టెక్నిక్ తెలవడానికి నేను ఇదంతా చేస్తున్నా. చూడు ఇక్కడనే పెట్టుకో కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడికి వచ్చే వరకల్లా తీసేయి. మళ్ళీ ఇక్కడ ఒక పిన్ని పెట్టుకో జరిగిపోకుండా. నీకు సెట్ చేయడం రాదు కదా, మనకు సెట్ చేయడం రానప్పుడు ఎన్ని పిన్నులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. నాకు వచ్చు కాబట్టి నేను ఎక్కువ పిన్స్ పెట్టుకోవట్లేదు, మీరు ఎక్కువ పిన్స్ పెట్టుకోండి. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇగో ఇలా సెట్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొకటి. ఇగో నేను వేసినా సరే క్రాస్ ఎలా సాగిందో చూడు. ఇలా సాగడం వల్ల నెక్కు కుదరదు. మన పైపింగ్ వేసేటప్పుడు సాగనీయొద్దు. ఇలాగా ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఇలాగ మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. అయిపోతుంది ఈజీగా, అయిపోయి ఇంకా పైపింగే అయిపోయినట్టే. ఇక దగ్గరికి పెట్టు సూదిని. ఇగో దగ్గర సూదికి ఎట్లా కనబడుతుందో చూడు ఒకసారి. పక్క నుంచి థ్రెడ్ పోతుంది, కుట్టు కనబడుతుంది కదా ఇలాగా. ఇగో ఈ కుట్టు ఇంతకుముందు వేసిన కుట్టు ఉంది కదా, థ్రెడ్ ఇక్కడ వైపు ఉంది, దాని మీదనే రావాలి. ఇక మనం అటు ఇటు జరపద్దు. ఇట్లా జరుపుతుంటే కూడా జరుగుతుంటుంది క్లాత్. మనం ఎట్లా జరుపుకోవాలంటే ఇదే ఉంటుంది. ఇలా అరిచేతును మొత్తం క్లాత్ మీద పెట్టాలి. అరిచేతు మొత్తం క్లాత్ మీద పెట్టి దాన్ని సర్దుకుంటూ జరుపుకోవాలి. ఇలా కుట్టు కరెక్ట్ వస్తుందా, పక్కనే రాకపోతే ఫినిషింగ్ కరెక్ట్ రాదు. మొత్తం కుట్టుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా చూసుకొని మళ్ళీ సర్దుకో, మళ్ళీ కరెక్ట్ వచ్చింది అయిపోయిన వరకు. ఇట్లా అట్లా కాదు, ఇట్లా పెట్టు కెమెరా. ఇట్లా ఇక్కడికి రాగానే పిన్ను తీసి మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ కరెక్ట్ వచ్చిందా. అసలు మీకు చాలామంది ఏం చేస్తారంటే చెప్తారు వీడియోలల్లో, కానీ ఇంత క్లారిటీగా చెప్పరు. అసలు రాని వాళ్ళకి ఇది నేను వచ్చిన వాళ్ళకి అంటలేను. రాని వాళ్ళు కూడా మొత్తం పైపింగ్ నేర్చుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకునే వాళ్ళ దగ్గరనే చెయ్యాలనేమో, మనకు నేర్చుకునే వాళ్ళు చెప్తేనే వస్తుందేమో అన్నట్టు ఉంటారు కదా. అలా కాకుండా మీరే కుట్టొచ్చు. వీడియో చూసి కూడా మీరు వీడియో కుట్టొచ్చు. నువ్వు కూడా సరళ నా దగ్గరికి రాకపోయిన టైం లేకుండా వీడియో చూసుకుంటూ కుట్టేసేయి. క్లాత్ని లేపాలి, ఇట్లా క్లాత్ని లేపుకుంటూ సర్దుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు మొత్తం కుట్టడం చూపిస్తున్నా. స్కిప్ చేసిన అనుకో మీకు నేను ఏం చేసినో తెలియదు. వీడియో మొత్తం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో, కానీ నేను ఎట్లా చేసినో కూడా తెలియదు అన్నట్టు. చిన్న పాయింట్ కోసం స్కిప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. వీడియో లెంత్ అయితే చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇక ఈ టిప్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ ఏం టిప్ ఉంటుందో కూడా చూడాలి. బ్యాక్ అయిపోయిందా, చూస్తాను. అయిపోయింది, ఇంకా 2 minutesలో అయిపోతుంది. ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్
మొత్తం కట్ చేయండి, మొత్తం కట్ చేసేయండి ఇలా. చూస్తున్నావా సర్లా? కరెక్ట్ వస్తుందా? నువ్వు వేసినావు అట్లా ఇట్లాంటి పైపింగ్? వేయలేవా? ఇట్లాంటి పైపింగ్ నేర్చుకో. బ్లౌజ్ మీద పెట్టి కుట్టేదా? అట్లా కాదు, ఇట్లా ఇగో కచ్చకలు పెట్టుకో రౌండ్ ప్లేస్. ఇదైతే మనకి పని ఈజీగా ఫినిషింగ్ మెయిన్. ఇగో ఇక్కడ టక్స్ పెట్టుకో రౌండ్ రౌండ్ ప్లేస్లో. ఎక్కడ రౌండ్ ఉందో అక్కడ రౌండ్ రౌండ్ ప్లేస్లో చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. 4 రౌండ్లు ఉంటాయి, వెనక భాగం 2, ముందు భాగం 2 పెట్టిండ్రు కదా. ఇప్పుడు పైకి నిలబడు నువ్వు. ఇక ఇలా ఉందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పైకి వెళ్ళి మంచిగా చూపి దీన్ని ఇలా ఉల్టా తీసేయాలి. పిన్నులన్నీ తీసేయండి. ఇంకా తీసేసిందా? పిన్నులు తీసేసి మొత్తం ఉల్టా వేసేయాలి. చేసినప్పుడు చూసేయండి, ఉల్టా తీసేసినాం కదా. ఉల్టా తీసేసిన తర్వాత పైపింగ్ ఎలా కనబడుతుంది. ఈమెకు మనకు పైపింగ్ ఏం చేయమన్నదంటే సెల్ఫ్ వేయమన్నది. సెల్ఫ్ వేయడం వల్ల మనకు పైపింగ్ కనబడట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చింది, సెల్ఫ్ పైపింగ్ అన్నట్టు. ఇది ఇలా ఐరన్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ దీని మధ్యలో స్టిచ్ చేసేయాలి. ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇక్కడ మనం కుట్టే వరకు కుట్టినాం కదా. కుట్టిన తర్వాత ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ పైపింగ్కు కాకుండా దాని పక్కన వచ్చే విధంగా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోండి. ఇలాగా ఎంత కరెక్ట్గా అంటే మనకు సూది అక్కడే పడుతుంది మన ఆటోమేటిక్గా. ఇక్కడ కుట్టిన క్లాత్ నీడి అదే అనేది కూడా మనకు తెలియకుండా వస్తుంది కుట్టు. ఇది వేయకపోతే కొంచెం ముడుతుంది. ఈ కాటన్ దానికి ఏం కదా, ఐరన్ చేసి అతుక్కుంది, వేరే దానికైతే కంపల్సరీ కావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో లెంత్ కూడా అయిపోతుంది. ఈ కుట్టు అయితే మీకు కరెక్ట్గా తెలుసు. అయితే బ్లౌజ్ పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను నేను షార్ట్ రూపంలో ఎలా ఉందనేది ఫినిషింగు. ప్లస్ మళ్ళీ మీకు అతుకుబెట్టి లైనింగ్ అతుకబెట్టడం అయితే తెలుసు. నార్మల్గా చుట్టూ ఇలా కుట్టేసుకురావడమే. మీకు వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సరళ గారు లేట్ వచ్చింది కదా, లేట్ ఆబ్సెంట్ వచ్చింది, లేట్ కమ్మర్ ఎలా ఉంది అనేది ఆమె బ్లౌజే ఇప్పుడు ఆమె కుట్టుకుంటుంటుంది. అది మీద కూర్చో మీద కుట్టేయడము వేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు నేను చిన్న ప్రాబ్లం వస్తేనే చెప్తా, నెక్స్ట్ ఇంకా నేను వాళ్ళే చేయాలని చూస్తాను. ఓకే, బాయ్ మరి.